కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నట్టు కూడా తెలియదు. కానీ ఒక్కసారి థియేటర్‌లో బొమ్మ పడ్డ తర్వాత, పాజిటివ్ టాక్ బయటికొచ్చిన తర్వాత, చిన్న సినిమా అయినా గాని విశ్వరూపం చూపెడతది. అలాంటి కోవకు చెందిన మూవీ 'మహావతార్ నరసింహ' మూవీ. 'హరిహర వీరమలు' రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే రిలీజ్ అయిన ఈ మూవీ, యానిమేషన్ మూవీ అసలు రిలీజ్ అయినట్టే తెలియదు. మల్టీప్లెక్స్‌లలో అక్కడక్కడ కొన్ని షోలు పడ్డాయి. కానీ టాక్ బయటకొచ్చిన తర్వాత సినిమా కంటెంట్ అంటే సినిమా విశ్వరూపం చూపెట్టింది కలెక్షన్‌లో అయితే. హిందీలో మాత్రం మరో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. 'మహావతార్ నరసింహ' మూవీ 4 డేస్ టోటల్ కలెక్షన్ తీసుకుంటే మొదటి రోజు ఇండియాలో 1,75,00,000 నెట్ సాధించింది. అందులో మేజర్‌గా 1,40,00,000 నెట్ హిందీ మార్కెట్ నుంచే రాబట్టింది. సెకండ్ డే సాటర్డే ఇండియా మొత్తం మీద 4,65,00,000 నెట్ రాబడితే హిందీ మార్కెట్ నుంచే 3,20,00,000 నెట్ రాబట్టింది. విశ్వరూపం చూపెట్టింది. ఇక సండే మూడో రోజు అయితే 10 కోట్ల నెట్ రాబడితే ఇండియా మొత్తం మీద హిందీ మార్కెట్ నుంచి 6,50,00,000 నెట్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా అయితే సండే రోజు అయితే జస్ట్ యానిమేషన్ మూవీ 11 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. విశ్వరూపం చూపెట్టింది. సండే రోజు అయితే ఫ్యామిలీ ఆడియన్స్ 'మహావతార్ నరసింహ' మూవీ ఏ థియేటర్‌లో ఆడుతుందని థియేటర్ ఎత్తుకుంటూ వెళ్లారు. ఎక్కడ సినిమా పడ్డా కానీ సండే రోజు అయితే ఆ రోజు టికెట్ ముక్కలేదు. అందుకే మల్టీప్లెక్స్‌లలో తక్కువ థియేటర్‌లో ఇండియా మొత్తం మీద 10 కోట్లకు పైగా నెట్, 11 కోట్లకు పైగా గ్రాస్ అంటే విశ్వరూపం చూపెట్టింది. నిన్న వర్కింగ్ డే మండే రోజు అయితే దుమ్ము లేపింది. సాలిడ్ రాక్ కలెక్షన్ రాబట్టింది. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ప్రభంజనంలా ఇండియా మొత్తం మీద 6,20,00,000 నెట్ సాధించింది. దుమ్ము లేచిపోయింది. 4 రోజులకు ఇండియాలో అయితే 22,20,00,000 నెట్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా 30 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పటి వరకు ఇండియాలో యానిమేషన్ మూవీ పరంగా అయితే వన్ ఆఫ్ ద టాప్ నంబర్ 1 కలెక్షన్ సాధించింది. ఈ సినిమా మొదటి రోజు పట్టించుకోలేదు. టాక్ బయటకొచ్చిన తర్వాత సినిమా రివ్యూస్ చాలా మంది చూసిన తర్వాత సెకండ్ డేనే చూసి లాస్ట్ 20 నిమిషాలు 30 మినిట్స్ అయితే క్లైమాక్స్ అయితే ది బెస్ట్ క్లైమాక్స్ అనిపించింది. ఎవరు మనకు తెలిసిన నటులు లేరు. కానీ జస్ట్ యానిమేషన్ ఆ 'మహావతార్ నరసింహ' రూపంలో మారిన తర్వాత ది బెస్ట్ క్లైమాక్స్ అనిపించింది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్. 'హరిహర వీరమల్లు'కి అయితే ఈ సినిమా భారీ దెబ్బ కొట్టింది. సండే రోజు కంపేర్ చేస్తే కూడా 'హరిహర వీరమల్లు' 24 అవర్స్‌లో జస్ట్ 20,000 టికెట్ సాధిస్తే ఆల్మోస్ట్ 1,80,000 టికెట్ సోల్డ్ అవుట్ అయిన బుక్ మై షోలోనే. ఇక ఈ రోజు ట్యూస్డే కూడా గంటకు 12,000 టికెట్ సోల్డ్ అవుతున్నాయి అంటే విశ్వరూపం. కొన్ని సందర్భాల్లో చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నట్టు తెలియదు. పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అవుతది. సైలెంట్‌గా వచ్చి విశ్వరూపం బాక్స్ ఆఫీస్‌నే బ్లాస్ట్ చేస్తది. ఈ రోజు కలెక్షన్స్ కూడా వన్ ఆఫ్ ద టాప్ ఉండే అవకాశం ఉంది. థియేటర్‌లో పెంచిర్రు. కలెక్షన్స్ పెరిగినాయి. బుక్ మై షోలో ఆన్‌లైన్‌లో చూస్తుంటే మనకు ఆ రేంజ్‌లో కానొస్తుంది. ఇది సినిమా సింగిల్ స్క్రీన్‌లో కంటే మల్టీప్లెక్స్‌లలో ఒక రేంజ్ కలెక్షన్స్ మోగుతున్నాయి. ఫైనల్‌గా ఈ సినిమా ఎంత దూరం వెళ్తదన్నది ఇప్పటి వరకైతే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎవ్రీ డే నంబర్ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు ఈ సినిమాకైతే. కంటెంట్ ఈజ్ కింగ్ అనేది మరొక్కసారి నిరూపించింది ఈ సినిమా.